చెడ్డదానిని పలకకుండగా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండగా తన పెదవులను ఏం చేయాలట? దేవునికి స్తోత్రం. అంటే నువ్వు భక్తిపరుడు అయినంత మాత్రాన, యేసుప్రభు నమ్ముకుని బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు పవిత్రుడు అయిపోలేదు. నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. ఏంటి ఆ మాట, ఆ పవిత్రత? చెడ్డదానిని ఏం పలకూడదట? చెప్పరే. చెడ్డదానిని పలకకుండగా దేన్ని కాపాడుకోవాలి? నాలుకను. కపటపు మాటలు చెప్పకుండగా పెదవులను కాచుకోవాలి. ఇంకా అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడాలి. దేనికి స్తోత్రం. అర్థమైందా? ఏం పలకూడదట? ఏ మాటలు? మరి మన నోరు ఏం మాట్లాడుతుందో ఎవరి నోరు ఆలికే తెలియాలి, ఎవరి మాటలు ఆలికే తెలియాలి, ఎవరి పెదవులు ఆలికే తెలియాలి. నేనేమీ అనలేదని ఒకవేళ నువ్వు నాకు నేనుగా మార్కులు వేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు మార్కులు వేసుకోవచ్చు. కానీ మన మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చెప్పాలి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నాయి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండగా తన నాలుకను, కపటపు మాటలు